మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవ కలిగినటువంటి గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణమవుతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా ప్రార్థనలు తోడు పాటల ద్వారా మీరే మహిమ తెచ్చుకున్నారు, మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని తండ్రి చెప్తున్నటువంటి నిదాసుని నాయన ఆత్మచేత బలపరిచి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మధురమైన మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి వింటున్నటువంటి బిడ్డలకు ఎనగల చెవి గ్రహించగల మనసును వినే విధంగా సహాయం చేయమని ఈ వాక్యము ద్వారా అనేక మంది రక్షించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, కురువశ్యమందరకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచును గనగలవన్నాడు తాళమునయుండును. ప్రవహించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను వాడనైతే నేను వ్యర్థుడా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ లేకపోతే కుటుంబంలో సమాధానము, నెమ్మదిని, సంతోషము. ప్రేమ లేకపోతే సంతోషం అనేది ఉండదు, సంతోషం లేకపోతే సమాధానం అనేది ఉండదు. కాబట్టి ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. విశ్వాసము చేత నువ్వు అన్నిటిలో ఉంటున్నా కానీ, అన్నిటిలో ముందుంటున్నా కానీ, పరిచర్యలో కానీ, అన్ని విషయంలో కూడా, దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ముందుంటున్నా కానీ, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అని పరిశుద్ధ గ్రంథము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి పత్రికతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా పేదల పోషణ కొరకై నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నువ్వు పేదల ఆస్తి మొత్తం, నీ ఆస్తి మొత్తము నువ్వు ఆస్తి మొత్తం కూడా అన్ని పేదలకు పంచిపెట్టినా కానీ నువ్వు ప్రేమ లేని వాడు అయితే అది వేస్ట్ అని చెప్తా ఉన్నాడు. ప్రేమ ఎలాంటిది మనకి పరిచయం చేస్తుంది. ప్రేమ ఎలాంటిది మనకి. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ఏమినిస్తుంది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమ దీర్ఘకాలమును సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలమును సహిస్తుంది.
ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తింపదు. ఈ లోక ప్రేమలన్నీ కూడా ఆస్తిని చూస్తాయి, ఐశ్వర్యాన్ని చూస్తాయి, స్థాయిని చూస్తాయి, అన్నిటిని చూస్తాయి. ఈ లోక ప్రేమ డబ్బు ఉంటేనే అందరూ నీ దగ్గరికి, ఆస్తి ఉంటేనే నీ దగ్గరికి ప్రేమతో వస్తారు. ఏమి లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడేమంటున్నాడంటే ప్రేమ అమర్యాదగా నడవదు అని మాట్లాడుతున్నాం. ప్రేమ అమర్యాదగా నడవదు, ఎట్లా పెడితే ఎట్లా నడుస్తుంది, ఎట్లా పెడితే ఎట్లా ప్రవర్తించదు, అకంబంగా మాట్లాడదు, పోకిరి చేష్టాలు చేయదు, బూదు మాటలు మాట్లాడదు, అల్లరి చేయదు. ప్రేమకు ఎలా ఉంటుందంటే ఒక డిసిప్లైన్ ఉంటుంది, ఒక క్రమం అనేది ఉంటుంది ప్రేమలో. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిలో కూడా ముందుంటుంది, ప్రేమ అన్నిటిలో సక్సెస్ అవుతుంది, ప్రేమ అన్నిటిలో తగ్గించుకుంటుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నాడంటే గత 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినా కానీ కుటుంబంలో ప్రేమ లేనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి ఆ ప్రేమను మనకి తెలియపరిచాడు. ఎలాంటి ప్రేమ? ఆ గుడ్డివాడు వచ్చాడు, ఆ గుడ్డివాడు కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు వెలివేశారు, బయటికి వెళ్ళిపోయాడు. ప్రేమ ఉందా? లేదు. ఒక గుడ్డివాడు వచ్చాడు, ఒక ఊజ చేయగలవాడు వచ్చాడు, అన్నిటిని కూడా ఏం చేశాడు? అన్నిటిని కూడా ఏం చేశారంటే వాళ్ళు ప్రేమను దూరం చేశారు కుటుంబ సభ్యులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేమతో పలకరించుకుంటూ అందరిని కూడా స్వస్థపరుస్తూ, అందరిని కూడా అమ్మా అయ్యా నువ్వు స్వస్థపరుచుకోవాలని, నువ్వు స్వస్థత పొందుకోవాలని ఆశ పెట్టుకున్నావా? ఓకే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అయ్యా గుడివాడా నీకేం కావాలి అని అడుగుతున్నప్పుడు అయ్యా నాకు చూపు కావాలయ్యా, చూపు తీసుకో అని వాళ్ళని ఉమ్ము వేసి కొన్నేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోలేండి స్వస్థపరచబడ్డాడు. చూసావు, అనేక మందిని కూడా స్వస్థపరచబడిన తర్వాత కూడా ఎందుకు స్వస్థపరచబడాలి? వారి లోకంలో గుడ్డితనంలో ఉన్నారు, అందరు వెలివేయబడ్డారు, అందరు నీచేమో చూశారు, ఎందుకు పనికిరాడు రారు అన్నారు. కానీ యేసయ్య వచ్చింది వారందరూ బాగున్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, కానీ బాగలేనటువంటి వారి దగ్గరికి, చెడిపోయినటువంటి వారు, అడుగంటిపోయినటువంటి వారు, నా జీవితం అయిపోయింది అన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే అనేక మందిని కూడా మార్చాడు. ఎలా సాధ్యమో? ప్రేమతో సాధ్యం. ప్రియకుమారుడా ప్రియకుమారి అని ప్రేమగా పలకరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దీర్ఘకాలము సహించును. దయ చూపిస్తుంది ప్రేమ. ఎలాంటి చూపిస్తుంది? దీర్ఘకాలం సహించు. దీర్ఘకాలం ఏ కాలము? దీర్ఘకాలం చేస్తుంది. బ్రతికినంత కాలం సహిస్తాను. ప్రేమ దయ చూపిస్తుంది. దయ ఎవరు ఇప్పుడు దయ అనేది లేదు. నీ దగ్గర డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, ఐశ్వర్యం ఉంటే, స్థాయి ఉంటే ఎవరి మీద దయ అనేది ఉండదు. దయ చూపిస్తుంది ప్రేమ. దయ చూపిస్తుంది. పాపం ఎలా ఉన్నాడు? ఒకరి మీద ఒకరి జాలి అనేది ఈ లోకంలో లేదు, దయ లేదు.
అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే అభివృద్ధి చెందదు ప్రేమ. అమర్యాదగా మాట్లాడేటువంటి వాడు. ఇక్కడ ఏమంటాడంటే ప్రవర్తకుడు అది ఉప్పొంగదు. అడమ్మంగా మాట్లాడేటువంటి వారు ఎప్పుడు కూడా ఉప్పొంగరు, డెవలప్ అవ్వరు. మోసం చేసేటువంటి వారు ఎప్పుడు డెవలప్ అవ్వరు. ప్రేమను దూరం చేసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా డెవలప్ అవ్వరు. ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి వారు, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి వారు, క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే అన్నీ తగ్గించుకొని ఉంటారు. క్రీస్తు లేనటువంటి వారు హృదయంలో క్రీస్తును దూరం చేసుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే గలతీ పత్రిక అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. క్రీస్తును దూరం చేసుకున్నటువంటి వారు ఎలా ఉంటారు? క్రీస్తుకు దూరమైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి వెనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమాదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇవన్నీ ప్రేమ లేని వాడి దగ్గర, క్రీస్తును దూరం చేసుకున్నటువంటి వాడి దగ్గర ఇవన్నీ ఉంటాయి. క్రీస్తును ధరించుకున్నటువంటి వాడి దగ్గర ఎలా ఉంటాయంటే వాడి దగ్గర 22వ వచనంలో చూసినట్లయితే అయితే ఆత్మధర్మమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమనేది ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూసారా? వీటన్నిటిని కూడా దూరం చేసుకొని ఏం చేస్తున్నారంటే క్రీస్తును సిలువ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే క్రీస్తును దూరం చేసుకున్నటువంటి వారి పై వచనాలు చూసినట్లయితే 19వ వచనం నుంచి 22 వరకు చూసినట్లయితే క్రీస్తు ప్రేమ లేనటువంటి వారు. 22వ వచనం నుంచి ప్రేమ, సంతోషము, సమాధానము. అక్కడ మొట్టమొదటిగా ప్రేమ కనిపిస్తాము. ప్రేమ ఉంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటే సమాధానం ఉంటుంది. ఇక్కడ చూసామా దేవా? కాబట్టి ఎలా ఉంటారంటే ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని కూడా తగ్గించుకుంటుంది. క్రీస్తు ప్రేమ. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆయన ఏం పొందుకున్నాడు? క్రీస్తు ప్రేమను పొందుకున్నాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు సహవాసమును కలిగి ఉన్నాడు. క్రీస్తులు అమర్చబడ్డాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఆయనటువంటి లక్షణాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారికి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కొరింథీయుల పత్రికలో ఏమంటాడు? ఆ డంబముగా ప్రవర్తించడు, అమర్యాదగా మాట్లాడదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు, డంబంగా ప్రవర్తించదు.